రీసెంట్గా ప్రవాస భారతీయుల గురించి రెండు పరస్పర విరుద్ధమైన కొన్ని వార్తలు వచ్చాయి. ఒకటి ఏంటంటే, ఒక ఇండియన్ లేడీ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కమ్ బ్యాక్ టు ఇండియా అన్నట్టుగా ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంటే ఒక క్రమ పద్ధతిలో జీవితానికి అలవాటు పడి ఇక్కడ అన్ని క్రమ పద్ధతిలో చేసుకుంటూ వచ్చి ఇండియా వస్తే కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు కాబట్టి ఇండియా రావడానికి కొంచెం ఇబ్బంది అన్నట్టు మాట్లాడారు. ఇంకొక అభిప్రాయం, ఒక సర్వేలో అమెరికాలో 40% మంది ఇండియన్స్ తిరిగి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు అని. అంటే ఇండియాకి తిరిగి వెళ్ళిపోతేనే మంచిది అనే భావనలో ప్రతి 10 మందిలో 4 ఉన్నారు అనే సర్వేని వచ్చింది. ఈ రెండు కూడా మనం గౌరవించాల్సిందే, రెండు కూడా కరెక్టే నా అభిప్రాయం ప్రకారం. ఇంకోటి, ఇండియాకి తిరిగి వెళ్ళటానికి ఎందుకు చాలామంది ఎన్ఆర్ఐస్ ఇంట్రెస్ట్ చూపట్లేదు అనే దాని మీద నేను ఒక కంప్లీట్ వీడియో చేశాను. ఈ డిస్క్రిప్షన్లో అది చూడండి. ఇది దాదాపుగా 2 నెలల క్రితం చేసింది. బట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ వై దే డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అనేది. ఎందుకు అంటే, ఇండియాలో క్రమ పద్ధతిలో పనులు చేయటం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారం. మనకి అమెరికాలో కానీ యూరోప్లో కానీ తీసుకుంటే అన్ని అపాయింట్మెంట్స్ బేస్ చేసుకొని ఒక్కొక్క టైం ప్రకారం జరుగుతాయి పనులు అనేవి. అండ్ కరప్షన్ కూడా చాలా తక్కువ. అంటే హై లెవెల్లో కరప్షన్ ఉంటుంది కానీ లో లెవెల్లో జనాల దగ్గరికి వచ్చేసరికి కరప్షన్ అనేది 90% తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఇండియా. ఇక్కడ ప్రతి పనికి కరప్షన్. అండ్ నువ్వు లైన్లో నుంచున్నా సరే నిన్ను దాటుకుంటూ చాలామంది వెళ్ళిపోతారు వెనక నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇలాంటివన్నీ కొంచెం భరించడానికి కష్టంగానే ఉంటుంది అక్కడ అలవాటు పడిన వాళ్ళు. సో ఆవిడ అభిప్రాయంతో నేను కంప్లీట్గా ఏకీభవిస్తున్నాను. కాకపోతే మన ఇండియన్స్కి ఎక్కడ ఎలాంటి పరిస్థితులైనా సర్దుకొని పోవటం అలవాటే కాబట్టి ఇప్పుడు కష్టమని భావిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ముందు ముందు మంచి రోజులు వస్తాయేమో అని అక్కడే వేచి చూస్తారని కూడా అనుకుంటున్నాం. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న ఫుల్ వీడియో చూడండి ఎన్ఆర్ఐస్ మనోభావాల గురించి. థ్యాంక్ యూ.